దేవుని సన్నిధిలో చేరి ఆయన యొక్క వాక్యమును ధ్యానించే భాగ్యం, ఆయన సన్నిధిలో ఆయన మాటలు విని క్షేమాభివృద్ధిని పొందడానికి ప్రభువారు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని మరొకసారి స్తుతిస్తున్నాం. మనం నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 11 వచనాలు మనం ధ్యానం చేశాం. పస్కా పశువు లేదా పస్కా గొర్రె పిల్ల ఏ రోజు ఇశ్రాయేలీయులు తమ ఇంట చేర్చుకోవాలో, ఏ దినమున దానిని వధించాలో, దాని రక్తమును తమ ఇండ్లకు 2 నిలువ కమ్మెలకు అలాగే పై కమ్మికి పూయాలని ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. దేవుడు ఆ విషయాలను మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉన్నాడు. పస్కా గొర్రె పిల్లను ఎలా తినాలి, పస్కా గొర్రె పిల్లలో ఏ అవయవాలు తినాలి, పస్కా గొర్రె పిల్ల మాంసమును ఎలా తినకూడదు, ఈ విషయాలన్నీ కూడా మొదటి 11 వచనాలలో మనం ధ్యానం చేశాం. అందులో మనం ఆత్మ సంబంధమైన మన జీవితాలకు ఉపయోగకరమైన కొన్ని పాఠాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి 12వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానం చేద్దాం. ఈ వచనాలలో పస్కా పండుగ ఎలా ఆచరించాలి అనే విషయాలను దేవుడు మోషేకు తెలియచేశాడు, ఇశ్రాయేలీయులకు చెప్పమని. 11 వచనాలలో పస్కా గొర్రె పిల్లను గురించి చెప్పాడు. 12వ వచనం నుండి 20వ వచనం వరకు పస్కా పండుగను గురించి చెప్పాడు. పస్కా గొర్రె పిల్ల, పస్కా పండుగ. ఈ రాత్రి మనం పస్కా పండుగను దేవుడు ఎలా ఆచరించాలో ఇశ్రాయేలీయులకు చెప్పిన ఆ సంగతులలో క్రొత్త నిబంధనలో ఉన్న సంఘములో ఉన్న దేవుని పిల్లలు ఆ పస్కా పండుగను గురించిన విషయాలలో మనం నేర్చుకొని మనం ఆచరించవలసిన విషయాలను ఈ రాత్రి మనము ధ్యానం చేసి మనము మేలు పొందాలి. ఈ రాత్రి అట్టి సంగతులను ధ్యానం చేద్దాం. 12వ వచనం చదువుతున్నాను. 12వ వచనం, ఆ రాత్రి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఆ రాత్రి అంటే ఏ రాత్రి? 14వ దినము రాత్రి. పస్కా గొర్రె పిల్లను వధించవలసింది 14వ దినము సాయంకాలమున వధించాలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను అన్నాడు. ఆ రాత్రి అనగా పస్కా గొర్రె పిల్లను వధించిన రాత్రి. పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తమును ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి ఇంటి నిలువు ద్వారబంధాలకు పై కమ్మికి, ఆ ద్వారబంధానికి 2 నిలువు కమ్మిలకి పై కమ్మికి ఆ రక్తమును పూసిన రాత్రి. పస్కా గొర్రె పిల్ల యొక్క మాంసమును వారు తినవలసిన రాత్రి. ఆ రాత్రి దేవుడు ఒక కార్యం ఐగుప్తు దేశంలో చేయబోతున్నాడు. ఏంటంటే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ప్రజలలో, జంతువులలో
సంతతిని దేవుడు ఆ రాత్రి హతం చేయబోతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో వారు పూజిస్తున్నటువంటి దేవతలకందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఆ రాత్రే. ఏ రాత్రి అయితే పస్కా గొర్రె పిల్ల వధించబడుతుందో ఆ రాత్రే దేవుడు ఐగుప్తు దేశంలో తొలి సంతతిని హతం చేయబోతున్నాడు. ఆ రాత్రే ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో ఒక మాట చెప్పాడు. 13వ వచనం, మీరు ఉన్న ఎండ్ల మీద అన్నాడు. ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఎండ్ల విషయంలో దేవుడు చెప్పిన మాట, మీరు ఉన్న ఎండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును అన్నాడు. పస్కా గొర్రె పిల్లను వధించిన తర్వాత ఆ రక్తాన్ని 2 కమ్మెలకు, నిలువు కమ్మెలకి, పై కమ్మెకి పోస్తారు. మనం ఆ విషయాలు చూసాం. ఆ రక్తము వారికి గుర్తుగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇంకేమన్నాడు 13వ వచనంలో, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచూ ఉండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని చెప్పాడు. ఐగుప్తు దేశంలోనేమో ప్రతి తొలి సంతతి, ప్రతి ఇంటిలో తొలి సంతతిని, ప్రతి జంతువులలో తొలి సంతతిని దేవుడు హతము చేయుచూ ఉండగా ఐగుప్తు దేశంలో, అదే రాత్రి ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఆ రాత్రి దేవుడు ఆ గోషేను ప్రాంతంలో కూడా సంచరించినప్పుడు ఇశ్రాయేలీయుల ఇండ్ల మీద ఉన్నటువంటి ఆ రక్తము యొక్క గుర్తును చూచి దేవుడు ఏం చేస్తానన్నాడు? నేను మిమ్మలను నశింప చేయకుండా నేను దాటిపోతాను అన్నాడు. అక్కడే చెప్పాడు, ఐగుప్తు దేశమును పాడు చేయుచూ ఉండగా మిమ్మును సంహరించడానికి తెగులు మీ మీదికి రాదు. ఎందుకు రాదు తెగులు మిమ్మల్ని సంహరించడానికి? అక్కడే చెప్పాడు, నేను ఆ రక్తమును చూచి అన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ఇండ్ల యొక్క ద్వారబంధములకు పూయబడిన ఆ రక్తమును చూచి వారిని నశింప చేయకుండా దాటిపోతాడు. వారిని నశింప చేయడానికి దేవుడు తెగులును కూడా వారి మీదకి పంపకుండా ఆయన దాటిపోతాడు. ఏం చూసి? రక్తమును చూచి. ఇశ్రాయేలీయులను సంహరించకుండా, హతము చేయకుండా, దేవుడు వారిని నాశనం చేయకుండా దాటిపోవడానికి వారి భక్తిని చూచి కాదు, ఇశ్రాయేలీయులను నశింప చేయకుండా దేవుడు వారిని దాటిపోవడానికి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను చూచి కాదు. ఏం చూసి? భక్తిని చూసా, మంచి గుణాలను చూసా, మంచి లక్షణాలను చూసా? కాదు. ఒకటే కారణం. ఏంటిదది? ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును చూచి. భక్తిని చూసి కాదు, వారిలో ఉన్న మంచి లక్షణాలను చూసి కాదు దేవుడు ఇశ్రాయేలీయులను నశింప చేయకుండా దాటిపోతుంది. కారణం ఒకటే. దేవుడు చెప్పాడు, నేను ఆ రక్తమును చూచి అన్నాడు. నేను ఆ రక్తమును చూచి మిమ్మలను నశింప చేయకుండా నేను దాటిపోతాను అని చెప్పాడు. పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తమే కారణం ఇశ్రాయేలీయులు నశించకుండా, వారి మీదకు దేవుడు తెగులు పంపకుండా దాటిపోవడానికి కారణం ఆ రక్తమే. అలాగైతే మనము నశింప చేయకుండా, మనలను దేవుడు నశింప చేయకుండా, దేవుడు మనలను నరకమునకు పంపకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీయులను నశింప చేయకుండా దాటిపోవడానికి కారణమేమో ఆ రక్తమును చూచి, మనలను కూడా దేవుడు నశింప చేయకుండా, నరకంలో నాశనం చేయకుండా, అగ్నిగుండానికి పంపకుండా ఉండటానికి కారణం ఏంటి? ఏం చూసి?
పస్కా గొర్రె పిల్ల యేసు ప్రభువు రక్తమును చూచి, మన భక్తిని చూసి కాదు, మనలో ఏదో మంచి ఉంటే కాదు కదా, దేవుడు మనలను కూడా నశింప చేయకుండా, దేవుడు మనలను కూడా నరకమునకు పంపకుండా, దేవుడు మనలను కూడా క్షమించి వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే, చెప్పండి ఏంటి కారణం? యేసు ప్రభువు రక్తమును చూచి. యేసు ప్రభువు యొక్క రక్తమే కారణం. ఏదో మనలో ఏదో మంచి ఉంటే కాదు, ఏదో మనలో భక్తి ఉంటే కాదు, కేవలము యేసు ప్రభువు యొక్క రక్తమును చూచి మాత్రమే. అందుకే ఎవరైతే యేసు ప్రభువు యొక్క రక్తమును తమ హృదయాలలో గుర్తుగా వేసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువు రక్తము చేత కడగబడి ఆ రక్తము క్రింద ఎవరైతే ఉంటారో, దేవుడు ఆ రక్తమును చూచి వారిని ఏం చేస్తాడు? నశింప చేయకుండా విడిచిపెడతాడు. కారణం అదే. అలాగైతే ఈ కూడికలో ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవు నేను యేసు ప్రభువు రక్తములో ఉన్నాము కాబట్టి, యేసు ప్రభువు యొక్క రక్తము చేత కప్పబడ్డాము కాబట్టి, యేసు ప్రభువు యొక్క రక్తము క్రింద ఉన్నాము కాబట్టి, ఆయన రక్తమును మనము గుర్తుగా వేసుకున్నాము కాబట్టి మనం ఏం కాలేదు? నశించలేదు. యేసు ప్రభువు రక్తమే కారణం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఆయన కుమారుడైన యేసు రక్తము. కారణం ఎవరు? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తమే కారణం. యేసు ప్రభు యొక్క రక్తమే కారణం. సోదరుడా, సోదరి, యేసు ప్రభు యొక్క రక్తమును చూచి తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడు? నశింప చేయకుండా విడిచిపెట్టాడు. ఇంకా ఈ కూడికలో ఎవరైనా యేసు ప్రభు రక్తములో కడగబడకుండా ఉన్నారా? మన భక్తి కారణం కాదు, మన మంచితనం కాదు కారణం. మనం రక్షించబడటానికి కేవలం యేసు ప్రభు యొక్క రక్తమే కారణం. ఆనాడు పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తమును చూచి దేవుడు ఇశ్రాయేలీయులను నశింప చేయకుండా, వారి మీదకు తెగులు పంపకుండా వారిని ఏం చేశాడు? దేవుడు దాటిపోయాడు. ఇప్పుడు 14వ వచనం వాళ్ళు అంటాడు దేవుడు, చూడండి ఏమన్నాడు? కాబట్టి అంటే ఈ కారణాన్ని బట్టి. ఏ కారణాన్ని బట్టి? ఆ రక్తమును చూచి నేను మిమ్మల్ని నశింప చేయకుండా నేను దాటిపోయాను కాబట్టి మీరేం చేయాలి? ఈ దినము, ఏ దినం అది? ఏ దినం అది? 14వ దినం. అబీబు నెలలో 14వ దినం. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మొదటి నెల 14వ దినము వారికి ఏ దినం అది? జ్ఞాపకార్థమైనదగుతుంది అన్నాడు. తర్వాత మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. ఆ దినము 14వ దినమును వారు జ్ఞాపకార్థ దినముగా ఆచరించాలి, పండుగగా ఆచరించాలి. తరతరాలకు కూడా అది నిత్యమైనటువంటి ఒక కట్టడగా ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రతి తరములో వారు మొదటి నెల 14వ దినమున దానిని జ్ఞాపకార్థమైన దినముగా, పండగ దినముగా, పస్కా పండుగగా వారు ఏం చేయాలి? దానిని ఆచరించాలి. ఈనాడు మనము జ్ఞాపకార్థమైన దినముగా, మనము పండుగగా ఆచరించవలసిందేంటి? మనము జ్ఞాపకార్థమైన దినముగా, మనము పండుగగా ఆచరించవలసిందేంటి? యేసు ప్రభు ఏం చెప్పాడో చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం.
పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకై ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఇప్పుడు మనం జ్ఞాపకార్థంగా చేయవలసింది ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీయులు జ్ఞాపకార్థ దినముగా ఏం చేయాలంటే, ఏ 14వ దినమున పస్కా గొర్రె పిల్ల వధించబడి ఆ రక్తము పూయబడి దాని మాంసమును కాల్చి అగ్నితో కాల్చి తింటున్నారో ఆ దినమును వారేం చేయాలి? జ్ఞాపకార్థమైన దినముగా, ఒక పండుగ దినముగా ఆచరించాలి. యేసు ప్రభు ఈనాడు మనకేది జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు? మనము జ్ఞాపకార్థంగా చేసుకోవాల్సిందేంటి? యేసు ప్రభు చెప్పాడు, ఒక రొట్టెను పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించన్నాడు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. ఇశ్రాయేలీయులు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 14వ తారీఖు పస్కా గొర్రె పిల్లను జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము, పస్కా గొర్రె పిల్ల యొక్క మాంసమును తింటూ వారు ఆ దినమును వారు జ్ఞాపకార్థ దినముగా వారు చేయవలసి ఉండగా, ఈనాడు మనము జ్ఞాపకార్థంగా ఏం చేసుకోవాలంటే ఆయన యొక్క శరీరం 20వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము అన్నాడు. యేసు ప్రభువు యొక్క శరీరం, యేసు ప్రభువు యొక్క రక్తమును ఈనాడు మనం ఏం చేసుకోవాలని యేసు ప్రభువు చెప్పాడు? జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 23లో చెప్పాడు, నేను మీకు అప్పగించిన దానిని నా సొంతగా నేను మీకు అప్పగించలేదు, ఇది ప్రభువు వలన పొంది తిని అన్నాడు 23లో. పౌలు కూడా యేసు ప్రభువు దగ్గర ఆజ్ఞ పొంది ఆయన కూడా ఒక కట్టడ సంఘాలకు అప్పగించాడు. అదే 23లో చెప్పాడు, నేను మీకు అప్పగించిన దానిని అది నా సొంతగా నేను అప్పగించలా, ఎవరి వలన పొందానది? ప్రభువు వలన నేను పొంది తిని అంటూ చెప్పాడు 23లో. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలని పౌలు కూడా కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకో, నా శరీరమును జ్ఞాపకం చేసుకో, నా రక్తమును జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మనం జ్ఞాపకార్థమైన దినముగా ఏం ఆచరించాలి? యేసు ప్రభు యొక్క బలియాగం, ఆయన శరీరం, ఆయన రక్తమును మనము ఈనాడు జ్ఞాపకార్థంగా మనము ఆచరించాలి. క్రొత్త నిబంధన సత్యము ప్రకారం యేసు ప్రభువు మృతులలో నుండి లేపబడిన దినం ఆదివారం కాబట్టి, ఆయన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడైన దినం ఆదివారం కాబట్టి, అపోస్తలులు, పితరులు అందరూ కూడా క్రొత్త నిబంధన సత్యము ప్రకారం ఆదివారమున సంఘముగా కూడి యేసు ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును ప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారంగా అందరూ ఏం చేస్తున్న సంఘం ఆదివారం కూడుకొని ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇది ప్రతి ఆదివారము మనకు జ్ఞాపకార్థమైన దినం, ప్రతి ఆదివారము మనకు పండుగ దినం. ఇశ్రాయేలీలకి సంవత్సరములో మొదటి నెల 14వ దినము జ్ఞాపకార్థమైన దినం. మొదటి నెల 14వ దినము వారికి పండుగ దినం. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు, సంఘములో ఉన్నటువంటి మనకి జ్ఞాపకార్థమైన దినం ఏంటంటే ఆదివారం.
యేసు ప్రభు పునరుద్ధాన దినం ఆదివారం. మనము ఆయన శరీరమును ఆయన రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నారు? అది ప్రభువే చెప్పాడు. అపోస్తులుడైన పౌలే ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రభువు చెప్పిన ప్రకారంగా, అపోస్తులు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఈనాడు మనందరం కూడా ఏం చేస్తున్నాం? నెలలో ఒక ఆదివారం కాదు, నెలలో ఒక ఆదివారం కాదు, కొన్ని సహవాసములో వాళ్ళు నెలలో మొదటి ఆదివారమే ఆయన శరీరము ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె పాత్ర ఇస్తారు. మొదటి ఆదివారం. బైబిల్లో మొదటి ఆదివారమే ఇవ్వాలి అని ఎక్కడా లేదు. ప్రతి ఆదివారము అనే పదం కొరింథీ పత్రికలో పౌలు రాశాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అన్నాడు. ఏ ఆదివారం అది? మొదటి ఆదివారమా? రెండో ఆదివారమా? ఆదివారం అన్నాడు. ఇంకంతే. అది ఏ ఆదివారం అయితే మనకేమి? ఆదివారము వచ్చింది కాబట్టి ఆదివారమున మనం ఆయనను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇతర సహవాసాలలో, మరికొన్ని సహవాసాలలో మొదటి ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాలలో చివరి ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాలలో 3 నెలలకు ఒకసారి ఇస్తారు. రకరకాలు. వాక్యము ఏమి తెలియచేస్తుందంటే, వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు. ఆదివారము అంటే అది మొదటి ఆదివారమా, రెండో ఆదివారమా, 3 నెలలకు మొదటి ఆదివారమా? ఏం కాదు. ఆదివారం అంటే ఆదివారమే. మనకు జ్ఞాపకార్థమైన దినం ఏ రోజు చెప్పండి? ప్రభువు దినం ఆదివారం. ఆయన శరీరమును ఆయన రక్తమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా మనం అది చేస్తూ ఉన్నాం. చూడండి 14వ వచనములో ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట, ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఎందుకు ఆచరించాలి? పస్కా గొర్రెపిల్ల, పస్కా పండుగ, పస్కా దినమును జ్ఞాపకార్థంగా ఆచరించాలని చెప్పాడు దేవుడు. ఎందుకు ఆచరించాలి? 17వ వచనం చూడండి. కారణం అక్కడ చదువుతాం. 17వ వచనం 2వ లైను. ఈ దినమందే. ఏ దినం? ఆ దినం. ఈ దినమందే అంటే ఏ దినం? 14వ దినం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు రప్పించి తిని. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడట? వెలుపలకు రప్పించాడట. ఏ రోజు? ఈ దినమందే అన్నాడు. 14వ దినం, 14వ తారీఖు. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక అన్నాడు. ఈ కారణాన్ని బట్టి మీరేం చేయాలి? తరములన్నిటిలో ఈ దినమును మీరు ఆచరించాలి. ఇప్పుడు చెప్పండి, పస్కా పండుగను వాళ్ళు ఎందుకు ఆచరించాలి? ఎందుకు ఆచరించాలి? ఆ రోజు ఐగుప్తు దేశముల నుండి దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడు కాబట్టి ఆచరించాలి. మనం ఎందుకు ఆచరించాలి ఆదివారం? మనం ఎందుకు ఆచరించాలి? మనలను కూడా యేసు ప్రభువు పాపము నుండి మనలను వెలుపలకు తీసుకుని వచ్చాడు. పాపము నుండి మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. అగ్నిగుండములో నుండి ప్రభువు మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. తీర్పు లేకుండా మనలను నిత్య జీవములోనికి ఆయన దాటింప చేశాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? ప్రతి ఆదివారమున ఆయన సన్నిధిలో మనం ఆయన మరణ పునరుద్ధానములను, ఆయన ప్రాణత్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన దయను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకు ఆచరించాలి మనం కూడా. ఆదివారము మనం ఎందుకు ఆచరిస్తున్నామంటే మనలను కూడా ప్రభువు పాపములో నుండి మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు కాబట్టి, అగ్నిగుండములో నుండి మనల్ని పరలోకములోనికి, నిత్య జీవములోనికి దాటింప చేశాడు కాబట్టి, తీర్పులో నుండి కదా, తీర్పులో నుండి మనలను నిత్య జీవములోనికి ఆయన దాటింప చేశాడు కాబట్టి
మనం కూడా పస్కా పండుగను లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను మనం కూడా ఆచరించాలి. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు ఆచరించాలి దాన్ని? పస్కా పండుగను ఎవరు ఆచరించాలి? గొర్రెపిల్ల రక్తము క్రింద ఎవరైతే ఉంటారో వారు మాత్రము ఆచరించాలి. రెండవది, ఎందుకు ఆచరించాలి? ఐగుప్తు దేశములో నుండి వారిని దేవుడు వెలుపలకు తీసుకుని వచ్చాడు కాబట్టి వారు ఆచరించాలి. 2 విషయాలు. ఈనాడు మనం కూడా ప్రతి ఆదివారమున యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన రక్తములో కడగబడిన వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? పాపములో నుండి, శాపములో నుండి, అగ్నిగుండములో నుండి ఆయన మనల్ని దాటించాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. 15వ వచనము నుండి 20వ వచనము వరకు ఈ వచనాలలో పస్కా పండుగను ఇశ్రాయేలీయులు ఎలా ఆచరించాలో 5 విషయాలు చెప్పాడు దేవుడు. పస్కా పండుగను వారు ఎలా ఆచరించాలి? ఆ 5 విషయాలలో ఈనాడు ప్రతి ఆదివారమున మనం కూడా ప్రభు యొక్క మరణమును, పునరుద్ధానములను, ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనం కూడా ఆ 5 విషయాలలో మనం అలాగూ జరిగిస్తూ ఆచరించవలసిన వారంగా మనం కూడా ఉంటున్నామని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5 విషయాలు పస్కా పండుగను ఎలా ఆచరించాలో చెప్పాడు. ఆ 5 విషయాల ప్రకారంగా నేడు మనం కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ పునరుద్ధానములను ఆచరించవలసిన వారంగా మనం కూడా ఉంటున్నాం. చూడండి, మొదటి విషయం, పస్కా పండుగను వారు ఎలా ఆచరించాలి? 15వ వచనం చూడండి. 15వ వచనం, 7 దినములు అన్నాడు. ఎన్ని రోజులు ఆచరించాలి పస్కా పండగని? ఆ ఒక్కరోజే కాదు వాళ్ళు ఆచరించవలసింది, 7 దినములు ఆచరించాలి. 18వ వచనం చూడండి. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు అన్నాడు. ఎన్ని దినాలు? 14వ తారీఖు సాయంకాలం నుంచి 21వ దినం సాయంకాలం వరకు అంటే ఎన్ని దినాలు? 7 దినాలు. 19వ వచనం చూడండి, 7 దినములు అన్నాడు. అలాగైతే పస్కా పండుగను ఎన్ని దినములు వారు ఆచరించాలి? 7 దినములు వారు ఆచరించాలి. 7 దినములు వారు ఆచరించాలి. ఇప్పుడు మన సంగతి చెప్పుకుందాం. మనము కూడా ప్రతి ఆదివారమున కూడా మనము ప్రభువు యొక్క మరణ పునరుద్ధానాలను ఆచరిస్తున్నాం. ఎన్ని దినాలు ఆచరించాలి మనము? వాళ్ళు 7 దినాలు ఆచరించాలి. మనం ఎన్ని దినాలు ఆచరించాలి? 7 దినములు ఆచరించాలని ఇశ్రాయేలీయులకు దేవుడు ఎందుకు చెప్పాడంటే, 7 అనే సంఖ్య అది దేవుని సంఖ్య, అది సంపూర్ణమైన సంఖ్య. బైబిల్లో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు 7 అనే సంఖ్య ఎన్నిసార్లు వస్తుందో. 7 7 7 7 7. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి అంటాం కదా, మనం జకర్యా గ్రంథంలో చదువుతాం. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్నవాడు యేసు ప్రభు. ఎన్ని నక్షత్రాలు? 7 నక్షత్రాలు. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా? ఎన్ని దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడు? 7 దీపస్తంభాలు. 7 దీపస్తంభాలు, 7 సంఘాలు. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైన సంఖ్య. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుని మనం కూడా ఎన్ని దినాలు మనం ఆయన మరణ పునరుద్ధానాలను ఆచరించాలి? ఎన్ని దినాలు? 7 దినాలు అంటే అర్థం ఏంటిది? సంపూర్ణంగా, నీ జీవిత కాలము సంపూర్ణంగా నీవు ఆచరించాలి. అది అర్థం. నీ జీవిత దినములు సంపూర్ణమయ్యే వరకు 7 దినాలంటే అర్థం అది. నీ జీవిత కాలము సంపూర్ణమయ్యే వరకు కూడా నీవేం చేయాలి? యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి సంగతి.
1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నీ జీవిత కాలం అంతా కూడా, నీ బ్రతుకు కాలం అంతా కూడా, నీవెంతకాలము దేవుడు నిన్ను భూమి మీద బ్రతకడానికి ఆయన దినములను నిర్ణయించాడు, ఆ నిర్ణయ కాలం అంతా కూడా నీవు దేవుని మందిరానికి తప్పకుండా వస్తూ ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని ఆయనకు తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జీవితకాలం 7 అనగా అది సంపూర్ణమైన సంఖ్య. ఏ సంపూర్ణం? మన జీవితము సంపూర్ణమయ్యే వరకు. ఒక మాట చదువుదాం కీర్తనల గ్రంథంలో 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. దావీదేమన్నాడో చూడండి. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంతకాలం? జీవితకాలం అంతా. అది 7 దినాలంటే సంపూర్ణ కాలం. మన జీవిత కాలం అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడ? జీవితకాలం అంతా ఎక్కడ? యెహోవా మందిరములో, దేవుని మందిరములో నా జీవితకాలం అంతా నివసించాలనుకుంటున్నా. ఏముంది దేవుని మందిరములో? దేవుని మందిరంలో ఏముంది? నీ జీవితకాలం అంతా నివసించడానికి ఆరాధన ఉన్నది. దేవుని మందిరములో, దేవుని మందిరములో ప్రభువు యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ రొట్టె విరిచే కార్యక్రమము ఉన్నది దేవుని మందిరములో. నా జీవితకాలం అంతా దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు దావీదు. మనం కూడా మన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరానికి వచ్చి తప్పకుండా ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 114వ కీర్తన. 114వ కీర్తన. నూట 4వ కీర్తన చూడండి. 104వ కీర్తన 33వ వచనం. 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంత కాలం. అది 7 దినాలంటే అర్థం అది సంపూర్ణ కాలం. మనము భూమి మీద ఉన్నంత కాలం, నేను ఉన్నంత కాలము నా దేవునిని కీర్తించదను అన్నాడు. మనం కూడా ఉన్నంత కాలము ఎవరిని కీర్తించాలి? దేవునిని కీర్తించాలి. మనము ఉన్నంత కాలం మన ప్రభువుని కీర్తించాలి, మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రభువుని కొనియాడాలి. ఎంతకాలం? మనము ఉన్నంత కాలం. మనము ఉన్నంత కాలం. సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలీలు 7 దినములు పస్కా పండుగను వారు ఆచరించాలి. 14వ దినము సాయంకాలము మొదలుకొని 21వ దినము సాయంకాలము వరకు, అనగా 7 దినములు వారు పస్కా పండుగ చేయాలి. ఈనాడు మనము మన పస్కా పండుగ ఆదివారం ఆయనను జ్ఞాపకం చేసుకునే దినమును మన జీవితకాలం అంతా చేయాలంటే. మన జీవితకాలం. దావీదు అన్నాడు కదా 104వ కీర్తనలో, నేను ఉన్నంత కాలం. నువ్వు ఎంతకాలం భూమి మీద ఉంటావు అంతకాలం. రెండవది, పస్కా పండుగను ఎలా ఆచరించాలి? 1 7 దినములు ఆచరించాలి. సంపూర్ణ కాలం, సంపూర్ణ జీవితకాలం మనం ఆచరించాలి. రెండవది చూడండి, 15వ వచనం చదువుకుందాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. ఆ పస్కా పండుగ ఆచరించే ఆ 7 రోజులు కూడా వాళ్ళు ఏం తినాలి? పులియని రొట్టెలను తినాలి. 17వ వచనం చూడండి. 17వ వచనం, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఏ రొట్టెలు? పులియని రొట్టెలు. 18వ వచనం, మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. ఏ రొట్టెలు? పులియని రొట్టెలు. 20వ వచనం, మీరు పులిసినది ఏదియు తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవలెను.
15వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 4 వచనాలలో దేవుడు చెప్పాడు, 7 దినములు మీరేం తినాలి? పులియని వాటినే తినాలి, పులియని రొట్టెలనే తినాలి. పస్కా పండుగ ఆచరించే ఆ 7 దినములు కూడా పులియని వాటినే తినాలి. మనం ఎంతకాలం ఆచరించాలి? జీవితకాలం ఆచరించాలి. మరి ఈ జీవితకాలం అంతా కూడా మనం ఏం తినాలి? వాళ్ళు ఏం తినాలి? పులియని వాటిని తినాలి. మనము కూడా పులియని వాటిని తినాలి. పులియని వాటిని తినడము అంటే చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. పులియని వాటిని తినడం అంటే క్రొత్త నిబంధనలో మనము ఏమి నేర్చుకోవాలో జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం. అంతలో 1వ వచనం చదువుతున్నాం. ఒకరిని ఒకడు త్రొక్కుకొనున్నట్లుగా 1000 కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పులిసిన పిండి అంటే ఏంటిది? పులిసిన పిండిని యేసు ప్రభు దేంతో పోల్చాడు? వేషధారణను పులిసిన పిండితో పోల్చాడు. పస్కా పండుగను ఆచరించినంత కాలం ఆ 7 దినాలు వాళ్ళు ఏం తినాలి? పులియని వాటిని తినాలి, పులిసిన వాటిని తినకూడదు. అలాగే మన జీవితకాలం అంతా కూడా ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ జీవితకాలం అంతా కూడా మనం ఎట్లా ఉండాలి? పులియని వాటిని అనగా వేషధారణ లేని జీవితం జీవించాలి. అది అర్థం. పులిసిన అనగా వేషధారణ అని యేసు ప్రభువు చెబుతున్నాడు. పులిసిన జీవితము వేషధారణ జీవితాన్ని తెలియచేస్తుంది. నీ జీవిత కాలం అంతా యేసు ప్రభువుని నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉండగా నీ జీవితములో ఏం కనపడకూడదు? పులిసిన జీవితం కనపడకూడదు, వేషధారణ జీవితం కనపడకూడదు. అలా ఆచరించాలి మనం. ఆదివారం జ్ఞాపకం చేసుకునే దినం. సోదరుడా, సోదరి, నీవు ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటున్నావు, మంచిదే. ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందుతున్నావు, మంచిదే. కానీ నీవు ఆ పని చేసేటప్పుడు నీ జీవితం, నా జీవితం ఎలా ఉండాలి? పులిసిన జీవితంగా ఉండకూడదు. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెబుతున్నాడు, పులిసిన పిండి వేషధారణను తెలియచేస్తూ ఉన్నది. వేషధారణ. అలాగైతే దేవుని వాక్యంలో యేసు ప్రభు ఆ మాట చెప్పాడంటే కొంతమంది ఎలా వస్తున్నారు? ఆదివారం వచ్చేటప్పుడు రొట్టె విరవడానికి వచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారు అని అర్థం. కొంతమంది, అందరూ కాదు. ఎట్లా వస్తున్నారు? వేషం వేసుకొని వస్తున్నారు, ఇంకంతే దాని అర్థం. భక్తి కలిగిన వేషం వేసుకొని వస్తున్నారు. ఆదివారం మనం ఎవరిని గుర్తుపట్టలేం కదా. అందరి చేతుల్లో బైబిల్ ఉంటాయి, అందరి చేతుల్లో పాటల పుస్తకాలు ఉంటాయి, అందరి జోబుల్లో డబ్బులు వేసుకొని వస్తారు కానుకేయటానికి. అందరం కూడా భక్తుల లాగానే మనం ఆదివారం కనపడతాం. ఆ వచ్చిన వారు అందరిలో కొంతమంది ఏ వేషం వేసుకున్నట్టు అర్థం? వేషం వేషం వేషం. అదే పులిసిన పిండి అని అర్థం. సోదరుడా, సోదరి, వేషధారణ జీవితము మనము కలిగి ఆయన రొట్టెలు, ఆయన బల్లలో పాలు పొందకూడదు అని 2వ విషయం మనకు నేర్పిస్తుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు ఏమన్నాడు ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. అది వేషం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం దాచిపెట్టుకుంటున్నారు? దోషములను దాచిపెట్టుకుంటున్నారు.
ఆదాము చేసినట్లుగా నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్లకుండా రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల అన్నాడు. హృదయములో పాపాన్ని కప్పుకుంటున్నారు అంటే వచ్చేవారి హృదయంలో ఏముంటుంది? పాపం ఉంటుంది, కానీ చేతిలో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. హృదయములో పాపం ఉంటుంది, నోటిలో ఆరాధన ఉంటుంది, స్తోత్రాలు ఉంటున్నాయి, పాటలు ఉంటున్నాయి. హృదయంలో ఏముంది? రొమ్ములో పాపమును నేను కప్పుకుంటున్నా అన్నాడు యోబు. అలాగు నేను ఉండిన ఎడలా, చూడండి ఏమన్నాడు, పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. రొమ్ములో పాపం కప్పుకొని, హృదయములో పాపం పెట్టుకొని, హృదయములో దోషం పెట్టుకొని ఆయన సన్నిధికి వస్తే దేవుని దృష్టిలో మనం ఏమైనట్టు? వేషధారులం. అది వేషం అంటే. పాపము లేని జీవితం, దోషము లేని జీవితం, నిర్దోషమైన జీవితం, పరిశుద్ధమైన జీవితంతో మనము ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అది పులియని రొట్టెలతో పండుగ ఆచరించడం అంటే అది అర్థం. అలా ఉంటున్నామా? మనం వేషం వేసుకొని వస్తున్నామా? యెరోబాము తన భార్యతో చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే యెరోబాము తన భార్యతో చెప్పాడు, అమ్మా, మన కొడుకు అబియా జబ్బొచ్చి మంచంలో పడిపోయాడు, వీడు బ్రతుకుతాడో చచ్చిపోతాడో, నేను ఇశ్రాయేలీయులకు రాజునవుతానని అహియా అనే ప్రవక్త చెప్పాడు. నీవు అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మన కొడుకు బ్రతుకుతాడో చచ్చిపోతాడో తెలుసుకొనిరా. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళకూడదు? యెరోబాము భార్యలాగా వెళ్ళకూడదు, మారు వేషం వేసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం చదువుకోండి, 1వ వచనం నుంచి ఉన్నాయి. నీవు యెరోబాము భార్యలాగా వెళ్ళకూడదు, యెరోబాము భార్య వలె కాకుండా మరి ఒకటి అయినట్టుగా నీవు మారువేషము వేసుకుని వెళ్ళాలి అహియా ప్రవక్త దగ్గరికి. పాపం ఆయనేమో ముసలోడైపోయాడు, కళ్ళు సరిగ్గా కనపట్టలేదు. ఇప్పుడైతే కళ్ళకు ఆపరేషన్ చేసుకొని లోపల లెన్స్ వేసుకోవచ్చు, అప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కళ్ళు చూపు పోయింది. ఈజీగా అహియాను ఏం చేయొచ్చు అనుకున్నాడు యెరోబాము? మోసం చేయొచ్చు. వేషం వేసుకొని మోసం చేద్దామని బయలుదేరమని తన భార్యను పంపించాడు. భర్త చెప్పినట్టుగా ఆమె కూడా ఏం చేసింది? వేషం వేసుకొని బయలుదేరి వెళ్ళింది. అహియానైతే నువ్వు మాయం చేయొచ్చేమో, మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి మోసం చేస్తామా? దేవుడు చూశాడు, అహియాతో చెప్పాడు, అహియా, నీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? యెరోబాము భార్యలాగా రావటల్లా మారువేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు చెప్పు, వాళ్ళ కొడుకు చచ్చిపోతాడని చెప్పు. ఆమె వచ్చేటప్పుడు కాళ్ళ చప్పుడు వినపడింది అహియాకి. రాగానే అమ్మా నువ్వు ఎవరవమ్మా అని అనలా. ఏమన్నాడు? యెరోబాము భార్య వచ్చేవా. ఎప్పుడైతే అహియా మాట అన్నాడో గుండె జల్లుమంది. ఎవరికి? యెరోబాము భార్యకి. నేను యెరోబాము భార్యనని ఈయనకి ఎట్లా తెలిసింది? నేను ఇంత వేషం వేసుకొని వస్తే. మనం కూడా ఆయన సన్నిధికి వేషాలు వేసుకొని వస్తే సంఘ పెద్దలను మోసం చేయొచ్చేమో, సంఘస్థులను మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేము? దేవుణ్ణి మోసం చేయలేము. దేవునిని మనము మోసం చేయలేము మన వేషధారణ చేత. యెరోబాము భార్యను ఆమె యెరోబాము యొక్క భార్య అని దేవుడు ఎట్లాగైతే బట్టబయలు చేశాడు, మనం కూడా ఎంత వేషం వేసుకున్నా కూడా దేవుడు మన జీవితాన్ని కూడా ఏం చేయగలడు? బట్టబయలు చేయగలడు. అందుకని పేతురు రాశాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును,
వేషధారణను మాని, సమస్తమైన దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనేటువంటి ఆ పాల చేత రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి అని పేతురు వ్రాస్తున్నాడు. ఏం మానమన్నాడు? వేషధారణ మానండి. సోదరుడా సోదరి, పులియని రొట్టెలు వేషధారణ లేని జీవితాన్ని తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా. 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అన్నాడు. ఏం తీసి పారేయాలి? ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. పులిపిండి పాత జీవితాన్ని తెలియచేస్తుంది. పాతదైన పులిపిండి అన్నాడు కదా ఇక్కడ. పులిపిండి పాత జీవితం. యేసు ప్రభువుని మనము విశ్వసించక ముందు మన జీవితం ఎలా ఉండేది? ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు కదా. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా అదే జీవితం మనలో ఉంటే ఏమున్నట్టు మనలో కదా? పులిపిండి ఉన్నట్టే. అలాగే ఉండి ఆయన సన్నిధికి ఆదివారం వచ్చి రొట్టె రసాలు తీసుకోవడం న్యాయమా? ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అని పౌలు రాస్తున్నాడు. పాత జీవితం పులిపిండి, వేషధారణ జీవితం పులిపిండి. అలాగైతే పాత జీవితం లేకుండా, వేషధారణ జీవితం లేకుండా దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి ప్రతి ఆదివారం కూడా మనము పవిత్రమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో, నిష్కపటమైన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. అది పులియని రొట్టెలతో పండుగ ఆచరించటం అంటే అర్థం అది. వేషధారణ లేని జీవితం. రెండవది పాత జీవితం, పాతదైన ఆ పాత బ్రతుకు లేని జీవితం మనం జీవించాలి. ఇంకా మనలో ఏం కనపడుతుంది చెప్పండి? పాత జీవితం కనపడుతుందా లేదా? యేసు ప్రభువు నమ్మకం ముందు ఎంత ఆవేశపరులమో, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మనలో ఆవేశం. యేసు ప్రభువుని నమ్మకం ముందు మనలో ఎంత ద్వేషమో, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మనలో ఏం కనపడుతుంది? ఇంకా అదే ద్వేషం. ప్రియ సోదరుడా సోదరి, ప్రభువు చెబుతున్నాడు, ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయండి. క్రొత్త ముద్ద కావాలి మనం. క్రొత్త ముద్ద, క్రొత్త జీవితం. యేసు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవేమైపోవాలి? గతించిపోవాలి. ఇంకా పాత జీవితంలో ఉన్నటువంటి ఆ కోపతాపాలు, ఆ ద్వేషాలు, ఆ అసూయలు, ఇవన్నీ మనం విడిచిపెట్టాలి. క్రొత్త జీవితము, క్రొత్త బ్రతుకు మనలో కనపడాలి. పస్కా పండుగ ఎలా ఆచరించాలి మనం చెప్పుకున్నాం. 1, 7 దినములు ఆచరించాలి. మన జీవిత కాలం అంతా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. 1. 2, ఎలా ఆచరించాలి? పులియని రొట్టెలతో పండుగ చేయాలి. అంటే వేషధారణ లేని జీవితం, పాత బ్రతుకు లేని జీవితంతో ప్రభువుని మనము ఆరాధించాలి. మూడవ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మూడవది, పస్కా పండుగ ఆచరించేటప్పుడు పులియని రొట్టెలు తినాలి. మూడవది ఏం కనపడకూడదు? పొంగినది ఏది కూడా కనపడకూడదు. పొంగినది కనుక ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వెంటనే దాన్ని ఏం చేయాలి? మొదటి రోజే పారవేయాలి. మొదటి రోజే అంటే నీవు రక్షించబడిన రోజే మొదటి రోజు. మనం చెప్పుకున్నాం కదా, మొదటి రోజే మనం ఏం పారేయాలి? పొంగినది పారవేయవలెను. పొంగు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. పొంగు దేనిని సూచిస్తుందని చెప్పుకున్నాం? అతిశయం, గర్వం. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు రాశాడు, నేను మీ యొద్దకు రానని కొందరు ఉప్పొంగుతున్నారు.
అతిశయిస్తున్నారు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పొంగు అనేది గర్వాన్ని తెలియచేస్తుంది. ప్రియులారా, ప్రభువుని ఆరాధించడానికి వస్తున్న మనం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్న మన జీవితాలలో అహంకారము ఉండకూడదు, గర్వము ఉండకూడదు. అహంకారము ఉండకూడదు, మనలో గర్వం ఉండకూడదు. ఏముండాలి మరి? అహంకారానికి గర్వానికి వ్యతిరేకం ఏంటిది? దీనత్వము ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. ఉన్నాయా? మనలో కనపడుతున్నాయా? ఆలోచన చేయండి. అహంకారము అనేది మనలో కనపడకూడదు, తగ్గింపు జీవితమే మనలో కనపడాలి. మనలను మనం హెచ్చించుకోవటం కాదు, మనలను మనమే తగ్గించుకోవాలని ప్రభువు చెబుతున్నాడు. గర్వించిన నెబుకద్నెజరు 7 కాలములు గడ్డిని మేశాడు. అతిశయించిన తేజో నక్షత్రం, గర్వించిన తేజో నక్షత్రం వేకువ చుక్క పాతాళమునకు నరకములో ఒక మూలకు పడద్రోయబడ్డాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుతాం, గర్వము కలిగిన హృదయము గలవారు యెహోవాకు హేయులు అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి మూడవదిగా పొంగినది ఏది లేకుండా, ఒకవేళ పొంగినది ఏదైనా కనపడితే వెంటనే దానిని తీసి పారవేసి పులియని రొట్టెల పండుగతో పస్కాను ఆచరించాలి. గర్వము లేకుండా ప్రభువుని మనం ఆరాధించాలి. నాలుగవ మాట చూడండి, 16వ వచనం చదువుదాం. 16వ వచనం, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. వారు 7 దినములు కూడుకోవాలి. 7 దినములు కూడుకోవాలి. మొదటి దినమున ఎట్లా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘంగా. చివరి రోజు ఎట్లా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా. అలాగైతే మనం కూడా ప్రతి ఆదివారమున ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడా ఏమవుతున్నాం? అందరం ఇక్కడ కూడుకుంటున్నామా లేదా? అందరం కూడుకుంటున్నాం. ఎలా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. మనందరం కూడుకునేటప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన ఈ సంఘము ఆయనకి ఎలా కనపడాలి? ఎట్లా కూడుకున్నట్టు కనపడాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకున్నట్లుగా ఆయనకు కనపడాలి. అట్లా కనపడుతుందా నిజంగా? కొరింథీ సంఘం కూడుకుంటే ఎలా కనపడిందో ఒక మాట చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. వారు కూడుకున్నప్పుడు పరిశుద్ధ సంఘంగా కనపడిందో మరొక రకంగా కనపడిందో మనం చదువుదాం. చూడండి, 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు నేను మిమ్మలను మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. వారు ఎందుకు కూడుకుంటున్నారంట? మేలుకా కీడుకా? కీడుకేనంట. మరి మనం కూడుకుంటుంది, మనం కూడా ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం కదా. మనం కూడా పరిశుద్ధ సంఘంగా మేలు జరగడానికే కూడుకుంటున్నామా? వారు ఎందుకు కీడుగా కూడుకుంటున్నారు? 18వ వచనం చదువుదాం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను. మొత్తానికి కొరింథీ సంఘస్థులు కూడుకుంటున్నారు కానీ వాళ్ళల్లో ఏమన్నాయట? కక్షలున్నాయి. ఇప్పుడు చెప్పండి, మనసులో కక్షలు పెట్టుకొని, మనసులో పగలు పెట్టుకొని, మనసులో ద్వేషాలు పెట్టుకొని, మనసులో కోపతాపాలు పెట్టుకొని ఆదివారం మన అందరం కూడుకున్నప్పుడు మనకు బాగానే ఉంటుంది పరిశుద్ధ సంఘం. కానీ ఆయనకి ఎట్లుంటుంది? పరిశుద్ధ సంఘముగా కూడుకున్నట్టుగా కనపడతామా? పౌలు రాస్తున్నాడు, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు ఉన్నవని నేను వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజము అని నేను నమ్ముచున్నాను అని పౌలు రాస్తున్నాడు. వాళ్ళలో ఏం కనపడుతున్నాయి?
కక్షలు. ఇక కొరింథీ పత్రికలోని 1వ అధ్యాయము 3వ అధ్యాయం మనం చదివితే మీలో కలహములు ఉన్నాయని నేను క్లోయో ఇంటి వారి వలన నేను విన్నాను అని వ్రాశాడు. వాళ్ళల్లో కక్షలు ఉన్నాయి, వాళ్ళల్లో కలహాలు ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడటం లేదు. ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు వెనక లైన్లో కూర్చున్న వాళ్ళు అంటే పడదు, పక్క పక్కన కూర్చోరు. ఎందుకని? మనసులో ఏమున్నాయి? మనసులో కక్షలు ఉన్నాయి, మనసులో కలహాలు ఉన్నాయి. అది పరిశుద్ధ సంఘముగా ఎలా కూడుకున్నట్టు అవుతుంది? ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎలా కూడుకోవాలి? మొదటి దినమున, చివరి దినమున, 7వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియచేస్తున్నాడు. మనం కూడా ప్రతి ఆదివారం మనం కూడుకునేటప్పుడు మన దేవునికి పరిశుద్ధ సంఘముగా కనపడాలి. మనమందరిలో ఐక్యత కనపడాలి. మనందరిలో ఏకత్వం ప్రభువుకి కనపడాలి. మనలో మనకి గొడవలు కాదు, మనలో మనకి కలహాలు కాదు. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, నీవు బలి అర్పణ దగ్గర బలి అర్పించుచూ ఉండగా, నీ అర్పణ అర్పించుచూ ఉండగా నీ మీద నీ తోటి సహోదరునికి ఏదైనా విరోధము ఉన్నట్టుగా నీకు కనపడితే వాడే వచ్చి నన్ను బలకరించాలని నువ్వు అనుకోకుండా నీ అర్పణ విడిచిపెట్టి నువ్వే వెళ్ళు అన్నాడు. నువ్వే వెళ్ళన్నాడు, వాళ్ళే రావాలన్నాడా? ఏం చెప్పాడు బైబిల్లో? నీ అర్పణ నీవు విడిచిపెట్టి మొదట వెళ్ళి ఆ సహోదరునితో సమాధానపడుము, ఆ తరువాత వచ్చి నీ అర్పణ అర్పించు. నేను ఎందుకు వెళ్ళాలి? వాడే రావాలి, ఆమె రావాలి, ఆమె నన్ను వందనాలు చెప్పాలి అని మనం అనుకుంటుంటే దేవునికి మనం పరిశుద్ధ సంఘంగా కనపడతామా? సహోదరుడా, సహోదరి, మనము ఆదివారమున ఆయన మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామే కానీ పరిశుద్ధ సంఘముగా కూడిన అనుభవం మన జీవితాలలో కనపడట్లేదు. పులియని రొట్టెలతో పండుగ ఆచరిస్తున్నట్టుగా కనపడడం లేదు. పొంగిన దానిని తీసివేసినటువంటి అనుభవం మన జీవితంలో కనపడడం లేదు. ఈ రాత్రి దేవుని వాక్యపు వెలుగులో మన లోపాలను సరిచేసుకుందామా? దేవుని వాక్యపు వెలుగులో మన లోపాలను దిద్దుకుందామా? పరిశుద్ధ సంఘముగా మనము కూడుకోవాలి. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు 16వ వచనములో, మీరు మొదటి దినమున 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొని పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగ ఎట్లా ఆచరించాలి? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మొదటిది 7 దినములు ఆచరించాలి. రెండవది పులియని రొట్టెలతో పండుగ ఆచరించాలి. మూడవది పొంగినది ఏదియు నీ ఇంట్లో కనపడకూడదు. మొదటి దినముననే దానిని తీసి పారవేయాలి. 4వది ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని చెప్పాడు. 5వ మాట చూడండి, 5వది. పదహారవ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసిన దానిని మీరు సిద్ధపరచుకొనవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. 7 రోజులు పస్కా పండుగ ఆచరించే ఆ 7 దినములు వాళ్ళు ఏం చేయకూడదట? ఏ పనియు చెయ్యకూడదు. ఏ పనియు చెయ్యకూడదు. ఏ పని చెయ్యకుండా ఆయన సన్నిధిలోనే ఆనందిస్తూ, ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. అది 7 దినములు వారు 7 దినములు ఏ పని చేయకూడదు. అలాగైతే
ఆదివారము ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి మన సంగతి కూడా ఏం చేయాలి చెప్పండి? ఆదివారమును ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు వచ్చే మనం కూడా ఆదివారం రోజు ఏ పని పెట్టుకోకూడదు. ఇది క్రొత్త నిబంధనలో ఆజ్ఞగా చెప్పబడలేదు, కానీ ఆదివారం ఏ పని చేయకూడదని కొత్త నిబంధనలో లేదు. కానీ లేదు కదా అని చెప్పి లేదు కదా అని చెప్పి నేను నెలలో ఒక ఆదివారమే వస్తానని అంటావా? దేవుడు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మంచి మనసు ఏంటంటే ఆదివారము సెలవు ఇచ్చాడు. ఎందుకు? ప్రపంచమంతా కూడా ఆదివారం ఎందుకు సెలవు దినంగా ఉంది? ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఏదో కొన్నిసార్లు ఆదివారాలు చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ పెడతారు, తప్పు కాదు, అది పోవచ్చు, ఎగ్జామ్స్ రాసి రావచ్చు, అదేం తప్పు కాదు. ముఖ్యమైనటువంటి పనులు ఏమీ లేకుండా అతి ప్రాముఖ్యమైనవి, అది ఇందాక చెప్పాను, కొంతమందికి ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొంతమందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆదివారం పెడతారు, తప్పదు. కొంతమంది ఆదివారం ప్రయాణాలు పెట్టుకుంటారు. ఆదివారం కాకపోతే సోమవారం బాగుడితే పోకూడదా? లేకపోతే శనివారం పోకూడదా? ఆదివారమే ప్రయాణం పెట్టుకొని ఏమనేస్తారు? ఇక్కడ ప్రభు సన్నిధి మానివేస్తున్నారు. అది పాపం, అది పాపం. నీకు ఆదివారమే అత్యవసరమైతే అది వేరే విషయం. కానీ దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, పస్కా పండుగ ఆచరించేటువంటి ఆ 7 దినాలు మీరు ఏ పనియు చేయకూడదు. ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఆదివారం, ప్రతి ఆదివారం మన ఏ పని పెట్టుకోకుండా ఆయన సన్నిధికి మనము ప్రాధాన్యత ఇచ్చే వారంగా మనము ఉండాలి. ఆయన సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక సహోదరుడు ఒక ఆదివారం ఆరాధనకు రాకపోతే, మన సంఘంలో సహోదరుడే, దాదాపు 20 సంవత్సరాల క్రితం సంగతి చెబుతున్నా, ఆదివారం రాకపోతే నేను వెళ్ళి ఆ సహోదరుడిని అడిగా, ఏందయ్యా నిన్న ఆదివారం ఆరాధనకు రాలేదేంటంటే, ఆ సహోదరుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నిన్న వర్షం పడింది కదా, నిన్న వర్షం పడింది కాబట్టి వర్షం పడినప్పుడు మొక్కలు నాటితే బాగా ఎదుగుతాయని చెప్పి ఆ రోజు ఏం పని పెట్టుకున్నాడంట? మొక్కలు నాటే పని పెట్టుకున్నాడంట. చూడండి, అంటే నీకు మొక్కలు ఎదగటం ముఖ్యం అన్నమాట, నువ్వు ఎదగటం ముఖ్యం కాదు. మొక్కలు ఎదగాలని మొక్కలను నాటడం కోసం ఆదివారం ఆరాధన మానేశాడంట. ఇట్లాంటి విశ్వాసులు కూడా ఉంటారు. సోదరుడా సోదరి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు, ఏ పనియు మీరు పెట్టుకోకూడదు, ఆదివారమున ఏ పని మీరు పెట్టుకోవద్దు. మనం కూడా అలాంటి నిర్ణయం తీసుకుందాం దేవుని కోసం. ఆదివారమున నీవు తప్పకుండా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే, అత్యవసరమైన పని అయితే తప్ప. అది ఆలోచన చేయండి. 1924వ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి. 1924వ సంవత్సరంలో బ్రిటిష్ దేశం తరపున ఎరిక్ హెన్రీ లిడిల్ అని ఒక భక్తుడు, స్కాట్లాండ్లో పుట్టాడు, చైనా దేశంలో మిషనరీగా సేవ చేశాడు. అతను జీవించిన జీవిత కాలం 43 సంవత్సరాలే. చూడండి, ఎంత చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు సేవ చేసి. 43 సంవత్సరాలే జీవించాడు. చైనా దేశంలో మిషనరీగా పనిచేశాడు. ఆయన, ఆ అబ్బాయి అందం, పరుగులో పోటీలో ప్రథమ బహుమతిని పొందుకునేవాడు. పరుగుల పోటీలో 100 మీటర్ల దూరాన్ని 10 సెకండ్లలో పరిగెత్తి పతకాలు సాధించినటువంటి వాడు ఎరిక్ లిడిల్. యేసు ప్రభువుని విశ్వసించి యవన ప్రాయంలోనే ఆయన జీవితాన్ని ప్రభువు కోసం సమర్పణ చేసుకున్నాడు. ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆదివారమున నేను ప్రభువు సన్నిధి
నా సమయాన్ని గడపాలి. ఆటలన్నీ బంద్. ఆటలాడే వాళ్ళు ఆదివారం పూట కూడా ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు కదా. ఆదివారమున నేను ఏ ఆటలు ఆడను, ఆదివారమున నేను ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి. 1924 జులై నెలలో 5వ తారీఖున ఒలింపిక్ గేమ్స్ జరిగితే బ్రిటిష్ దేశం తరపున ఎరిక్ లిడిల్ ఆ ఆటల పోటీల్లో పాల్గొనడానికి బయలుదేరాడు. ప్రోగ్రాం వచ్చేసింది. ఏ రోజు ఏ ఆట ఎవరు ఆడాలి అనేటువంటి ప్రోగ్రాం వచ్చేసింది. ప్రోగ్రాం వస్తే ప్రోగ్రాం చూసుకొని చాలా విచారపడిపోయాడు ఎరిక్ లిడిల్. ఎందుకంటే అతను ఆడవలసిన రోజు ఏ రోజు వచ్చింది? ఆదివారమే వచ్చింది. 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెంలో ఆ అబ్బాయి అతని పేరు ఇచ్చాడు ఎరిక్ లిడిల్. ఆదివారమే ఆడాలి ఆ 2 పోటీలు కూడా. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే చెప్పాడు, ఈ 2 పోటీలలో నేను పాల్గొనడం లేదు. నేను ఆదివారం ప్రభు సన్నిధే నేను చెయ్యాలి, ప్రభు సన్నిధిలో నేను గడపాలి. ఈ 2 పోటీలలో నేను పాల్గొనడం లేదు. అందరూ కూడా అధికారులందరూ కూడా బ్రతిమలాడారు. పై అధికారుల దగ్గర పోయారు. అయ్యా, ఆయనకి ఏదన్నా పోస్ట్ పోన్ చేసి వేరే డేట్స్ ఇవ్వండి అంటే కుదరదని చెప్పారు. ఎరిక్ లిడిల్ని బ్రతిమలాడినా కూడా నేను ఆడను. విమర్శలు చేసినాయి. ఆడటం చేతగాక ఇట్లా వంక పెట్టాడు అని ఇతన్ని ఏం చేయటం మొదలు పెట్టారు? అందరూ విమర్శించారు. పేపర్ల నిండా కూడా విమర్శలే. ఎవరు ఎన్ననుకున్నా కూడా నా హృదయం ప్రభువుకు తెలుసు. నేను ఆదివారమున ప్రభువుకి నా ప్రాధాన్యత ఇవ్వాలి, ఆటలకి ఇవ్వను. అంతగా అయితే 400 మీటర్ల పరుగు పందెంలో నేనుంటా. అసలు ఎప్పుడు ఆడలైనా ఎరిక్ లిడిల్ 400 మీటర్ల పరుగు పందెంలు ఎప్పుడు ఆడినా కూడా ఏం పరిగెత్తేవాడు? 100-200 వాటిల్లోనే. అరే, నీకు 400 పరిగెత్తడం నీకు చేత కాదురా బాబు, నీకు 100-200 కదా, ఏం పరిగెత్తుతావంటే నేను దేవుని చిత్తం. జయమిచ్చేది ఎవరు? దేవుడే జయమిస్తాడు. 400 మీటర్ల పరుగు పందెం శనివారం వచ్చింది. పేరిచ్చాడు, శనివారం వచ్చింది. బ్రిటిష్ దేశం తరపున స్వర్ణ పథకం వచ్చింది. ఎవరికి? ఎరిక్ లిడిల్కి. ఆ స్టేడియం మొత్తం కూడా హర్షాతిరేకాలు, కేకలు పెట్టేశారు. జయం వచ్చింది ఎవరికి? ఎరిక్ లిడిల్కి. అయితే 100 మీటర్లు 200 మీటర్లు ఏం చేశాడు? ఆటలాడకుండా విడిచిపెట్టేశాడు. ఎందుకోసం? మొక్కలు నాటడం కోసమా? చూడండి సహోదరుడా, సహోదరి, బంగారపు పథకాలనే ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి ఆ యొక్క ఆధిక్యతని దేవుని సన్నిధిలో ఆరాధించడం కోసం ఎరిక్ లిడిల్ ఏం చేశాడు? త్యాగం చేశాడు. నువ్వు నేను ఎలా ఉంటున్నాం? 5 విషయాలు పస్కా పండుగను ఎలా ఆచరించాలో చెప్పాడు. చివరిగా ఒక హెచ్చరిక కూడా దేవుడు చేశాడు. చూడండి, ఒక మాట మనం చదువుదాం. 19వ వచనం. 7 దినములు మీ ఎండలో పొంగినది ఏదియో ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో ఉండకుండా కొట్టివేయబడును. అది ఒక హెచ్చరిక ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. ఎవరైనా గనక పులిసినది గనక ఒకవేళ తింటే, ఎవరి దగ్గరైనా ఒకవేళ పొంగినది ఏదైనా కనపడితే ఇశ్రాయేలీయులలో నుండి వానిని ఏం చేయాలి? కొట్టివేయాలి. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అది ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు మనలో కూడా మితిమీరిన పాపం మనలో ఎవరిలోనైనా కనపడితే అటు వారిని వెలివేయండి. ఇశ్రాయేలీయుల నుంచి వాడిని ఏం చేయమన్నాడు? కొట్టివేయమన్నాడు. మనలో కూడా మితిమీరిన పాపం ఎవరిలోనైనా కనపడితే అటు వారిని వెలివేయండి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించాలో ఆలోచన చేయండి.
పొంగినది కనపడితే, పులిసినది కనపడితే ఇశ్రాయేలీయులలో ఉండకుండా వాడు కొట్టివేయబడాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆనాడు. ఈనాడు కూడా అట్టి ఆజ్ఞ ఉన్నది మనకి. కొరింథీ పత్రికలో పౌలు రాస్తున్నాడు, మీలో ఎవడైనా గనక పాపం చేస్తే, ఘోరమైన పాపం చేస్తే, పాపాలలో కూడా రకాలున్నాయి, మితిమీరిన పాపం, ఘోరమైనటువంటి పాపం కనుక మీలో ఎవడైనా చేస్తే అట్టి వాణిని వెలివేయండి అని కొరింథీ పత్రికలో చెప్పాడు. వెలివేయండి అంటే పూర్తిగా బయటకు నెట్టేయమని కాదు, కానీ అతడు క్రమపరచబడి దిద్దుకొని పశ్చాత్తాపడి మార్పు పొంది పరిశుద్ధమైన జీవితం మరలా జీవించే వరకు అట్టి వారిని ఎడంగా ఉంచటం, అది వెలివేయటం అంటే. ప్రియులారా, దేవుని పిల్లలం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేసి ప్రతి ఆదివారమున మనము పస్కా పండుగ ఆచరించడానికి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వస్తున్న మనం ఈ 5 విషయాలలో కూడా మనం జీవిస్తూ ఆయన నామానికి భయంకరంగా బ్రతుకుతూ ఆయనను ఆరాధించే బద్దులంగా మనం జీవిద్దాం. అలాంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, రాత్రి నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఎలా ఉండి నిన్ను మేము జ్ఞాపకం చేసుకోవాలో, మిమ్మల్ని ఆరాధించాలో మేము తెలుసుకున్నాం. మా జీవితాలలో పులిపిండి లేకుండా, పొంగినది లేకుండా పరిశుద్ధమైన సంఘముగా కూడుకునే అనుభవం మా జీవితాలలో కలిగి, ప్రభువా దేవా, నీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. యోగ్యమైన రీతిలో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని, వాక్యం అన్న ప్రతి మీ బిడ్డను కూడా మీ ఆ వాక్యము ద్వారా బలపరచమని యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.